సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. క్షణికావేశంలో భార్యని చంపి ఉరివేసుకొని మృతి చెందాడో భర్త. భార్య ముఖంపై బలమైన ఆయుధంతో కొట్టి చంపాడు రాజేశం. ఇక కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడంటూ భావిస్తున్నారు పోలీసులు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలిసిస్ చేయించుకుంటున్నారు రాజేశం. అయితే 6 నెలలుగా ఉద్యోగం చేయకపోవడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేది. రాజేశం దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. ఇక 1 కొడుకు కూతురికి పెళ్లిలవగా బీటెక్ చదువుతున్నాడు చిన్న కొడుకు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది సిరిసిల్ల జిల్లాలో. బహుశా వారు చూస్తే కనుక సుమారుగా 40-50 వయసు గలటువంటి ఆ వ్యక్తులుగానే భావించాలి. సో ఆ వయసు గల ఒక రాజేశం అనే వ్యక్తి తన భార్యపై బలమైనటువంటి ఒక ఇనుప రాడుతో మొహం మీద కొట్టడం జరిగింది. దీంతో భార్య మృతి చెందిన తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఒకసారి ఆ కుటుంబీకులు రోధిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు మాట్లాడారు, ఆ సంఘటన ఏ రకంగా జరిగింది, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆ మాటలు ఏంటో విన్నాం. బతకన్నా మేము పోరగాళ్ళము మాకేమెరుక మా అమ్మతో నేను ఎట్లా బతకాలి మా అమ్మ పోరగాళ్ళు మాకేమెరుక ఎట్లా బతకాలి పని లేక మేము మరి అట్లనే మా డాడీకి అట్లనే ఖరాబ్ అయినాయి. డయాలసిస్ అవుతుంది. కిమ్స్ హాస్పిటల్కి పోయినాము. కిమ్స్ హాస్పిటల్కి పోయి చూసుకున్నాం, చెకప్ చేసుకుంటాం. మేము చెకప్ వేసుకున్నాక వచ్చినాం. ఈయన ఇక్కడ ఇక అంత అయిపోయింది. ఇక్కడ మొన్న టెస్టులు వేసి ఇక్కడ చేసి టెస్టులు వేసి అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం అనుకున్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు వేయించినాం. అదేంటిది డయాలసిస్ 2 సార్లు వేయించినాం. చేయించినాక నిన్న ఏమైందో నిన్న సాటర్డే నైట్ చేయించుకున్నాం. 12కి వేయండు, 12కి వేయండు. మొన్న సాటర్డే నైట్ మబ్బుల్లో 5కి వచ్చిండు, పండుకున్నాడు. షార్ట్ అన్నాడు. అన్నాక మంచిగా తిన్నాడు, చేసిండు, పండుకున్నాడు. మళ్ళీ 5 తిన్నాడు, పండుకున్నాడు. మళ్ళీ నేను మాట్లాడి పోయినా మా దూరం చేసుకున్నాక నాకు వచ్చి మా అమ్మ చంపేడు, మా డాడీ చచ్చిపోయాడు. క్షణికావేశం కారణంగా కుటుంబంలో ఉన్న కుటుంబ పెద్దలు ఇద్దరు కూడా ఒకేసారి మరణిస్తే ఆ బాధ ఎంతుంటుందో వాళ్ళ మాటలో చూస్తే అర్థమవుతోంది. ఆ విషాదం వారందరూ కూడా పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త క్షణికావేశంలో భార్యపై దాడి చేసి భార్యని చంపేసి ఆ తర్వాత ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 కుటుంబ పెద్దలు కూడా ఒక్కసారిగా కొన్ని కోపాల కారణంగా, క్షణికావేశాల కారణంగా 2 మరణించడం అనేది ఆ కుటుంబం ఒక్కసారిగా విషాద ఛాయలనుకున్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్, సో ఏం జరిగి ఉంటుంది, ఎటువంటి కలహాలు ఉండేవి? ఏకంగా వాళ్ళు చూస్తే కనుక 2 కుమారులు, 1 కుమార్తె, అంటే బహుశా వాళ్ళిద్దరు కూడా పెళ్లిళ్ళు అయ్యాయి. 1 కుమారుడు చదువుకుంటున్నాడు, కొంత వయసుపై పడ్డవారుగానే కనబడుతున్నారు. సో ఈ వయసులో ఎటువంటి గొడవలు మనం చూడొచ్చు? మనోజ్, సిరిసిల్లలో విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దూస రాజేశము వాళ్ళ వైఫ్ గత కొంతకాలం నుంచి అక్కడే కలిసిమెలిసి కాపురం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా బలంగా పటిష్టంగా ఉన్నటువంటి కుటుంబం అది. 2 కుమారుల్లో ఒకరికి వివాహం అయిపోయింది, సెటిల్ అయిపోయారు. అలాగే చిన్న కుమారుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, కూతురు కూడా సెటిల్ అయిపోయింది. ఈ క్రమంలో గత కొంతకాలం క్రితము కిడ్నీలు 2 చెడిపోయాయి. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లాంటి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో సాంఖ్యాలన్నీ కూడా ఆగిపోయినాయి. ఆర్థికంగా వెసులుబాటు కావట్లేదు. అంటే స్థిరాస్తులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా వెసులుబాటు కావట్లేదని చెప్పేసి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆయన మద్యానికి బానిస అయినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలో డబ్బులు ఇవ్వాలి వైద్యానికి అంటే నువ్వు వైద్యం ఖర్చుల కొరికి వినియోగించట్లేదు, మద్యానికి బానిస అయిపోయావు, ఇప్పటికీ ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి చెప్తుండేది. ఈ క్రమంలోనే క్షణికావేశానికి గురైనటువంటి భర్త తన భార్యని హతమార్చాడు. ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కలకలం రేపుతుంది. ఆ సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆ కుమారుడు బోనాల పండుగకి అత్తగారింటికి వెళ్ళాడు. ఆ సమాచారం అందుకున్నాగానే హుటాహుటిన తిరిగి వచ్చాడు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకి పోలీసులు రంగంలో దిగి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మనోజ్, మొత్తం మీద కుటుంబ పెద్దలు 2 కూడా ఒకేసారి ప్రాణాలు విడవడంతోనే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. వారంతా కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ
చూసే వారిని కూడా కలిసివేసేలా ఉంది పరిస్థితి అయితే మనోజ్. రైట్ చంద్రశేఖర్, ఒకేసారి ఇద్దరు కుటుంబ పెద్దలు తల్లి తండ్రి ఇద్దరు కూడా క్షణికావేశంలో తండ్రి తల్లిపై బలంగా కొట్టడంతో తల్లి మరణించింది. ఆ తర్వాత తండ్రి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గత కొంతకాలం క్రితం ఆయన అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం పాలైన తర్వాత కిమ్స్ హాస్పిటల్లో కిడ్నీ చెడిపోవడంతో ఆయన కిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత కొన్ని వైద్య పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంగానే ఉన్నారు. అయితే మద్యానికి బానిసైనట్టుగా ప్రతినిధి చెప్తున్నట్టుగా మద్యానికి బానిస అయ్యారు. అయితే కొంత ఆయన సాంచే అంటే ఏదంటారు పూర్తి స్థాయిలో నేతన్నలకు సంబంధించిన కుటుంబంగా మనం భావించాలి. సో వాళ్ళే ఎక్కువగా సాంచలు వాడతారు కాబట్టి నేతన్నల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆయన. 6 నెలలుగా సాంచలకు ఎటువంటి పని కూడా లేదట. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తరచుగా గొడవ పడుతూ ఉండేవారు. ఇంట్లో కూడా గొడవలు జరుగుతుండేవి. భార్యని కొన్ని డబ్బులు కావాలని అడిగినప్పుడు భార్య ఇవ్వడం నిరాకరించిందంటూ తెలుస్తున్న సమాచారం. దీంతో ఆయన భార్యపై దాడి చేసి భార్యని చంపేశాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సో ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా కుటుంబ పెద్దలిద్దరు కూడా తమని వదిలి వెళ్ళడం అనేది ఆ కుటుంబం మొత్తం కూడా విషాద ఛాయలనుకున్నాయి. అందరినీ కూడా కలిసివేస్తోంది ఈ వార్త. ఎట్లా బతకాలి బాబాయ్? మాకు 2-3 నెలల పని లేక మేము మరి అట్లనే మా డాడీకి అట్లనే కిడ్నీ ఖరాబ్ అయినాయి. డయాలసిస్ అవుతుంది. కిమ్స్ హాస్పిటల్కి పోయినాము. కిమ్స్ హాస్పిటల్కి పోయి చూసుకున్నాం. చెకప్ చేసుకుంటాం. మేము చెకప్ వేసుకున్నాక వచ్చినాం. ఇక్కడిని ఇక అంత అయిపోయింది. ఇక్కడ మొన్న టెస్టులు వేసిండు. ఇక్కడ చేసి టెస్టులు వేసిండు. అయిపోయినాక గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తాం అనుకున్నాం. మొన్న గవర్నమెంట్ హాస్పిటల్ 2 సార్లు వేయించినాం. అదేంటిది డయాలసిస్ 2 సార్లు వేయించినాం. చేయించినాక నిన్న ఏమైందో నిన్న సాటర్డే నైట్ చేయించుకున్నాం. 12కి వేయండు 12కి వేయండు మొన్న సాటర్డే నైట్. మా అబ్బుల్లో 5కి వచ్చిండు. పండుకున్నాడు.